ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ ప్రార్థనా సమయానికి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం చెప్తున్నాను. అలాగే ఈ సమయంలో బ్యాడ్ బార్గెయిన్, చెడు బేరం, చిన్న అంశము జస్ట్ క్లుప్తంగా మీ మధ్యలో షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. బ్యాడ్ బార్గెయిన్ స్క్రీన్ కనబడుతుందా మీకు? Yes, sir. Yeah. ఓకే, సింగిల్ స్క్రీన్ కనబడుతుంది. యా, గుడ్, థ్యాంక్ యూ. సో ఈ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఈసు, ఏసావు నుండి ఒక చెడు బేరం, బ్యాడ్ బార్గెన్, క్రైస్తవులంగా మనము ఇదేదన్నా దీనికి అంటే ఈ యొక్క వ్యక్తి జీవితంలో, అంటే ఈ వ్యక్తి యొక్క జీవితంలో నుంచి మనం ఏమైనా నేర్చుకునేవి ఉన్నాయా? ఒకవేళ నేర్చుకుంటే ఏమి నేర్చుకోవచ్చు? ఆ క్రమంలో మనము ఏం చూడడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో క్లుప్తంగా నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అన్నీ కవర్ అవ్వకపోవచ్చు, కొన్ని విషయాలు మాత్రమే మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. బ్యాడ్ బార్గెన్, చెడు బేరం. ఆదికాండము మొదట మనం ఒక వచనాన్ని, 2-3 వచనాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ మీద మీకు ఉంది కాబట్టి మీరు స్క్రీన్ మీద చూసినా పర్లేదు, లేదా మీ బైబిల్ తెరిచి చూసినా కూడా పర్వాలేదు. ఆదికాండము 25వ అధ్యాయము 29 నుంచి 34 వరకు ఉన్నటువంటి వచనాలు నేను స్క్రీన్ మీద చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వాక్యాన్ని విందాము. తెలిసిన వాక్యంగా ఉంటాయి కొన్నిసార్లు, కానీ మనకి ఆల్రెడీ తెలిసిన విషయాలు ఏంటంటే, తెలిసిన వాక్యంగా ఉన్నప్పటికీ కూడా మనము కొత్త బైబిల్ రాసుకోలేం కాబట్టి ఉన్న విషయాల నుంచి మనం కొత్తగా, లేదా ఇప్పటికి ఈ సమయానికి సరిపడా విషయాలను దేవుడు మనకు బయలుపరిచేలా మనం ప్రార్థన చేసుకోవాలి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఈ లేఖన భాగం మనకి చాలాసార్లు తెలిసినటువంటి భాగమే. అయినప్పటికీ కూడా దేవుడు మనతోటి మాట్లాడేలాగన, క్లుప్తంగా కొన్ని విషయాల్ని మనతో చర్చించలాగన చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు. మాటలు మీవి, మీ వారు వాక్యాన్ని వినడానికి వచ్చి ఉంటుండగా సహాయం చేయండి. మీ దాసుని నేను మీ వాడిని, మమ్మల్ని అందరినీ బలపరచమని, స్థిరపరచమని, కృప చూపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మనకి ఏశావు యొక్క జీవితము సుపరిచితమైనటువంటి జీవితం. ద క్యారెక్టర్ ఆఫ్ ఏశావ్ ఈజ్ సో ఫెమిలియర్. ఎందుకనంటే మనం చాలాసార్లు ఆయన యొక్క జీవితం గురించి చాలా పాఠాలు మనం వింటూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం, అవగాహన చేసుకుంటూ ఉంటాం. కానీ 2 విషయాలు మీ మధ్యలోకి నేను తీసుకొని రావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మొదట ఏంటనంటే, అసలు ఏశావు ఏంటి అనేటువంటి విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తే, జస్ట్ చిన్న పరిచయం ఏంటనంటే, బైబిల్లో ఉన్న వ్యక్తుల్లో చాలా విచారకరమైన వ్యక్తిగా మనము ఏశావును గుర్తించవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలి అనంటే చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్ మాట మనకి. ఈ ఏశావు లైఫ్ మనం చూస్తా ఉన్నప్పుడు చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్. ఏంటి ఆ బ్యాడ్ ఎగ్జాంపుల్ అనంటే, అంటే ఇన్ ద సెన్స్ ఒక విధంగా చెప్పాలి అనంటే ద సాడెస్ట్, విచారకరమైనటువంటి వ్యక్తుల్లో ఈ వ్యక్తిని మనం చూస్తాం. అయితే ఈ వ్యక్తిలో ఇంకా కొన్ని గొప్ప విషయాలు ఏంటంటే,
ఇస్సాకుకు మరియు రెబెకాకు మొదట పుట్టినవాడు. ఇస్సాకుకు రెబెకాకు మొదట పుట్టినవాడు, మొదటి సంతానం. ఒక విధంగా చెప్పాలంటే జ్యేష్ఠుడు. అంటే మన బిబ్లికల్ లాంగ్వేజ్‌లో జ్యేష్ఠుడు. అది మనం ఆదికాండము 25 అధ్యాయం 21-26 వరకు చూస్తాం. అలాగే తండ్రైన ఇస్సాకు చేత ప్రేమించబడినవాడు. ద మోస్ట్ లవ్డ్ వన్. అంటే బాగా తండ్రికి ఎప్పుడైనా సాధారణంగా మనం ఇంతకుముందు కూడా పేరెంటింగ్‌లో మనం చూసాం. ఇద్దరు కొడుకులు లేతే ఇద్దరు కూతుర్లు లేదా ఒక కూతురు, ఒక కొడుకు అలా ఉన్నప్పుడు సాధారణంగా కొన్ని ఇండ్లల్లో పెద్దవాడి మీద ఆబ్వియస్‌గా కొంత ఇంట్రెస్ట్ ఉంటది. కొన్ని ఇండ్లల్లో చిన్నవాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటది. అది ఎందుకు అంటే అది సరైనటువంటి రీజన్ మరి నేను చెప్పలేను పూర్తిగా. ఎందుకు అనంటే మనకి ఆ క్లారిటీ మనకేం లేదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. కాబట్టి ఎందుకు అనేటువంటి విషయాలు నా దగ్గర లేవు. కాతే నేను నా గమనికలో అంటే నా అబ్జర్వేషన్స్‌లో నేను చూసిన వరకు ఏంటనంటే చాలా ఇళ్లలో పెద్దవాళ్ళ మీద కొంత ఒక రవ్వ ఎక్కువ ఉన్నట్టుగా కనబడతది. అలాగే కొన్ని ఇళ్లలో చిన్నవాళ్ళ మీద కూడా పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్ళని ఎక్కువ ప్రేమించిన దాఖలు కూడా ఉంటాయి. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు బానే ఉంటారు. మధ్యలోళ్ళు కొంచెం వాళ్ళ జీవితాలు కూడా కొంత బాగుండొచ్చు, బాగోకపోవచ్చు. అలా అన్యాయం అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ పిక్చర్స్ మనం చూడొచ్చు. మనము అంటే ప్రెజెంట్ సినారియోలో ఎలా ఉన్నారు, ఎలా ఉంటది అనేటువంటి పరిస్థితుల కంటే బిబ్లికల్‌గా మనం చూసినప్పుడు అంటే మనము ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారంగా లాస్ట్ వీక్ నేను మీకు చెప్పిన ప్రకారంగా అది ఆడవారైనా, మగవారైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా లేదా మధ్యలో ఉన్నవాళ్ళైనా ఎవరైనప్పటికీ కూడా తల్లి, తండ్రికి సమానమైన వారుగా మనం చూడాలి. అంటే యాజ్ ఎ పేరెంట్స్‌గా మనము వారెవరైనప్పటికీ కూడా సమానమే. దేవుని దృష్టిలో సమానమే. పెద్దవాళ్ళేమి ఎక్కువ చూడరు. లేదా చిన్నవాళ్ళేమి తక్కువ చూడరు. లేదా మధ్యలోళ్ళు అసలు చూడకుండా ఉండరు అనేది మనం డిసైడ్ చేయలేం. చూస్తారా? చూడరా? అనే దానికంటే కూడా నేనేమంటాను అనంటే, దేవుడు తల్లిదండ్రులుగా లేతే మనకిచ్చినటువంటి భాగ్యము ఏంటనంటే, అందరూ సమానమే. పిల్లలందరూ సమానం. ఎందుకంటే దేవుడు ప్రేమించి బహుమానంగా ఇచ్చాడు కాబట్టి వారందరూ సమానమే. స్త్రీలకి తక్కువ, పురుషులెక్కువ. ఇవన్నీ లోక సంబంధమైన నానుడి ఇదంతా. మనకు కాదు. ఓకే. మనము దాంట్లోకి వెళ్ళట్లేదు ఇప్పుడు. ఇక్కడ మనం చూస్తే తండ్రి అయిన ఇస్సాకు చేత ప్రేమించబడిన వాడుగా మనము చూస్తాము. ఆదికాండము 25 అధ్యాయము 27, 28 వచనాల్లో. ఓకేనండి. దాని తర్వాత కొంచెము ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తే అసలు ఆ జ్యేష్ఠత్వంలో ఒకవేళ మనం ఇందాక వరకు ఒక క్రిస్టియన్ పేరెంట్‌గా మనకే ఆధిక్యతలు లేవు. అందరూ సమానమే అని చూసాం కదా! కానీ బైబిల్ ఏమన్నా చెప్తుందా అలాగా అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. బైబిల్ అంటే పాత నిబంధనలు. కొత్త నిబంధన వరకు మనం ఇంకా రాట్లేదు. పాత నిబంధనలు ఏం చేస్తుందనంటే, చూస్తే ఒకవేళ ఆహ్, ద్వితీయోపదేశకాండము 21:17లో ఏముందనంటే, ద్వేషించబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠ అధికారము వీనిదే. అంటే బైబిల్‌లో కొన్ని చాలా క్లియర్‌గా మనకి మాట్లాడినవి లేదంటే చూపించినవి, నేర్పిస్తున్నవి ఏంటనంటే పెద్దవాడు జ్యేష్ఠుడు అనేటువంటి వ్యక్తికి ఆహ్, చాలా ఆస్తిలో భాగము ఎక్కువుంటది. డబుల్ పోర్షన్ ఉంటది. సో, అది మనకిక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే కాంటెక్స్ట్ వేరైనప్పటికీ కూడా మనం జ్యేష్ఠత్వానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి రిఫరెన్సెస్‌లో ఈ రిఫరెన్స్ మనం చూస్తాం. సెకండ్ రిఫరెన్స్ ఏంటంటే ఆదికాండము 27, 29లో ఇంకో మాట కూడా ఉంటది. అదేంటనంటే జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధు జనములకు నీవు ఏలికవై యుందువు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు. నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. ఆదికాండం 27, 29. అంటే తండ్రి జ్యేష్ఠుడను లేదంటే మొదట పుట్టిన వాడిని దీవిస్తా ఉన్నప్పుడు ఈ రీతి అయిన దీవెనలు దీవించినట్టుగా మనం చూస్తాం. రైటా రాంగా తర్వాత చూద్దాం. ఓకేనా? ఇక్కడ కూడా అంటే మనం ఏం జ్ఞాపకం చేస్తున్నామనంటే బైబిల్‌లో పాత నిబంధనలో జ్యేష్ఠ
వారసత్వమునకు ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటి అని అంటే, ఆస్తిలో డబల్ పోర్షన్ వస్తుంది. దాని తర్వాత కుటుంబీకుల్లో లేదా బంధువులలో, కుటుంబీకుల్లో మేజర్గా బంధుజనంలో నీ ఏలికవై ఉంటావు, బంధువుల్లో ఏలికగా ఉంటావు. అలాగే ఫ్యామిలీ వరకు వచ్చినప్పుడేమో పెద్దవాడైన వాడికి ఎక్కువ అథారిటీ ఉంటుందన్నమాట. అందరూ ఆయన యొక్క సముఖంలో నిర్ణయాలు చేసి నిర్ణయాలు తీసుకునేటట్టుగా కూడా ఉంటుంది పాత నిబంధన గురించి. దాని తర్వాత ఇంకొక రెఫరెన్స్ ఉంది. అది కూడా మీకు ఆదికాండం 28:4లో మనం ఏం చూస్తామంటే, ఆయన నీకనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతన్ని దీవించెను. ఇది ఆదికాండం 28:4లో మనం చూస్తాం. ఇది కూడా సేమ్. అంటే ఒక విధంగా బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్. అంటే ఈ యొక్క ఆదికాండము 28:4లో మనం ఏం చూస్తున్నామనంటే, భౌతికపరమైనవేమో ఇందాక 2 వచనాలు చూస్తే, ఆధ్యాత్మికమైనవి అంటే ఆశీర్వాదానికి సంబంధించిన అంటే ఇన్ ద సెన్స్ అబ్రహాముకు ఉన్నటువంటి ఆ బ్లెస్సింగ్ని క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉందన్నమాట పెద్దవాళ్ళకి. సో ఇలాగ మనము అంటే ఒక విధంగా చూడాలి అని అంటే, ఇస్సాకు లేదంటే దగ్గర నుంచి వచ్చినటువంటి కుమారుడైన ఏసావు, ఆయనకు ఆల్రెడీ చాలా విషయాలు తెలిసినవి ఏంటి అంటే, తనకు ఉన్నటువంటి ఆధిక్యతలు గురించిన ప్రస్తావన ఆయనకి తెలుసు. 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. 3 విషయాలు. మొదటిదేమో ఆస్తిలో డబల్ పోర్షన్ వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. రెండోదేమో అంటే అథారిటీ ఓవర్ ద ఫ్యామిలీ. కుటుంబంలో పెద్దవాడికి ఏమొస్తుంది అని అంటే అథారిటీ వస్తుందన్నమాట. అది కూడా మనం చూసాము. దాని తర్వాత మూడోది ఏంటంటే స్పిరిచువల్ సైడ్లో నుంచి అంటే అబ్రహాం నుంచి వచ్చేటువంటి బ్లెస్సింగ్లో హెయిర్గా ఉండి దాన్ని లీడ్ చేసి ముందుకి తీసుకొని వెళ్ళే వ్యక్తిగా కూడా మనం చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ 3 బ్లెస్సింగ్స్ని ఏసావుకి తెలిసినప్పటికీ కూడా, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. అందుకని నేను మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. అంటే ఈ విషయాల్లోకి వచ్చినప్పటికీ కూడా ఏసావు ఇందాక మనం చదివినటువంటి ప్యాసేజ్లో నుంచి ఏం చూస్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే, నేను టూ మచ్ లెంతీగా తీసుకెళ్ళకూడదు అని అనుకుని నేను క్విక్గా మూవ్ చేస్తున్నాను. ఏమి చూడడానికి ట్రై చేస్తున్నాడు? బోత్ భౌతికమైనవి విషయాల మీద ఎక్కువ ఫోకస్ వెళ్తుందా, లేదు అని అంటే స్పిరిచువల్ సైడ్లో దేవుడు తనకిచ్చినటువంటి ఆ భాగ్యంలోకి వెళ్తున్నట్టుగా మనం చూడగలమా అనేటువంటిది మనం చూస్తే చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటనంటే ఆయన లైఫ్లో చాలా సింపుల్గా మనకు అర్థమైంది ఏంటనంటే ఫిజికల్ సైడ్ వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూసారండి? అంటే మనము ఏమంటున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇందాక మనం చదివిన ప్యాసేజ్లో, నేను చచ్చిపోతున్నాను, నేను చావడానికి అంటే నా ఆకలి ద్వారాగా నేను చచ్చిపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి నాకు నువ్వు వండినటువంటి చిక్కుడుకాయల కూర వేసి నాకు కొంత పెట్టేసేయ్. చూడండి, అంటే స్పిరిచువల్ సైడ్లో నుంచి మనం చూసినప్పుడు ఆ అబ్రహాముకు ఉన్నటువంటి బ్లెస్సింగ్ని క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి ఆధిక్యత ఉన్నదని తనకి తెలిసినప్పటికీ కూడా, అంటే కుటుంబంలో జ్యేష్ఠుడు కాబట్టి. దాని తర్వాత ఇందాక మనం చూసింది డబల్ పోర్షన్ ఆఫ్ అంటే ఫైనాన్సెస్లోని. సెకండ్ మనం చూసాము కుటుంబం అంతా కూడా అథారిటీకి, ఈయన యొక్క అథారిటీలో వచ్చినట్టుగా వస్తారు అనేటువంటిది కూడా ప్రాఫిటికల్గా ముందుగానే మాట్లాడుతున్నట్టుగా తండ్రి అయిన ఇస్సాకు ద్వారా మాట్లాడిన మాటలు కూడా మనం వింటూ వస్తున్నాం. కానీ బట్ హీ చూస్ టు సెలెక్ట్, అంటే ఏం సెలెక్ట్ చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని అంటే భౌతికపరమైన విషయాలను ఇష్టపడుతున్నాడు. మనం అదే కనబడుతుంది మనకి. ఏం కనబడుతుంది అంటే ఆకలిని కావింగ్స్, అంటే ఆకలిని తట్టుకోలేకపోతున్నాను నేను. ఆ యొక్క దాని తర్వాత రెండోది ఎర్రగా కనబడేటువంటి చిక్కుడుగాయ కూర. ఆ 2 మాటలు మనకు అక్కడ 25 అధ్యాయంలో 29, 34 ఇందాక మనం చదివిన దాంట్లో మనం చూస్తాం. అంటే భౌతికపరమైనటువంటి విషయాల మీద మనసుని లగ్నం చేసినటువంటి వ్యక్తిగా మనం కనబడతా ఉంది. అంటే ఇన్స్పైట్ ఆఫ్, అంటే ఆయనకి తెలియదా అనంటే ఈ 3 విషయాలు ఆయనకి తెలిసిన తర్వాత కుటుంబంలో అధికారిగా ఉంటాడు,
కుటుంబంలో నుంచి ఆస్తిలో రెండింతలు వస్తుంది. అబ్రహామిక్ ఆశీర్వాదం కొనసాగించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇలా తెలిసినప్పటికీ కూడా ఏ సెలక్షన్‌లోకి వెళ్ళిపోయాడు అనంటే, నేను చచ్చిపోతున్నాను అని అంటాడు. నిజమేనా? ఒక పూట మనము భోజనం లేకపోతే నిజంగానే చచ్చిపోతామా? కాదు. ఒక పూట అన్నం తినకపోతే మనము అంటే మొత్తము లైఫ్ అంతా అయిపోయినట్టేనా మన పని? అంటే చూడండి, అంటే చాలా చిన్న విషయాలకి విశ్వాసులైనటువంటి వారము ఏమవుతాము అనంటే దొరికిపోతా ఉంటాం. లోబడిపోతా ఉంటాము. లొంగిపోతా ఉంటాము. చాలా చిన్నది. యాక్చువల్‌గా ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఒక పూట భోజనము చేయనంత మాత్రాన పెద్దగా నష్టపోయే నష్టమైతే ఏముండదని నేను అనుకుంటున్నాను. పోనీ 2 పూటలు, 3 పూటలు అంటే అంటే నేనేమంటానంటే బ్యాడ్ బార్గెయిన్ అనేటువంటి టైటిల్ దేనికేనంటే, అంటే పెద్ద ఆశీర్వాదాన్ని చిన్న ఆశీర్వాదం లేదా చిన్న ఆకలికి అమ్ముకునేటువంటి పరిస్థితిలోకి తెలియని వ్యక్తి అయితే అమ్ముకోవచ్చేమో గానీ, తెలిసిన వ్యక్తి కూడా ఆ రీతిగా ప్రవర్తిస్తున్నాడు అనంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, మనము ఎలాగున్నాము? ఇవన్నీ పాత నిబంధనలో రాసినవన్నీ కూడా మనకి ఈ యుగాంతమందు అంటే చివరి దినాల్లో ఉన్నటువంటి మనకి బుద్ధి కలగడానికి రాసిన విషయాలు. మనల్ని మనం అలర్ట్ చేసుకోవడానికి, మనల్ని మనం జాగ్రత్త చేసుకోవడానికి, యేసు క్రీస్తు ప్రభువారిలో నీకు, నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని ఏ రీతిగా మనము దానిని ఉపయోగించుకోగలుగుతున్నాము. భౌతికపరమైనటువంటి ఆశీర్వాదము, భౌతికపరమైనటువంటి సంపద, సిరి లేకపోతే ఇంకోటి వీటి మందు మనము తల ఒగ్గుతున్నామా? లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి ద్వారాగా నీకు, నాకు వచ్చినటువంటి ఎటర్నల్ బ్లెస్సింగ్‌కి మనము తల ఒగ్గుతున్నామా అనేది మనం చూసుకోవాలి. చాలా, చాలా సింపుల్. యాక్చువల్‌గా చెప్పాలంటే చాలా సింపుల్. చూడండి, అంటే ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఆ ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అనంటే, అక్కడ స్ ఫిజికల్ అండ్ స్పిరిచ్యువల్ తెలియపోతే కాదు. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ప్రెజెంట్ ఏంటి? జస్ట్ అప్పటికప్పటికి గడిచిపోయేటువంటి దానికి. అప్పటికప్పుడు గడిచిపోయే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాడు. లాంగ్ రన్‌లో ఉండేటువంటి దానికి లాంగ్ రన్‌లో ఉండేదానికేమో దాన్ని అసల బైపాస్ చేసేసుకుంటున్నాడు. అంటే భౌతికమైంది, ఆధ్యాత్మికమైంది ఒకటి. రెండోదేమో ప్రస్తుతము లేదా భవిష్యత్తు. ఈ ప్రస్తుతాన్ని కొంచెం మనం నిలబెట్టుకొని తట్టుకోగలిగితే, ఒకవేళ ఈ శోధనల నుండి లేతే ఈ సాతానుగాడి యొక్క ఉచ్చుల నుండి, వీటి పన్నాగాల నుండి మనము తట్టుకోగలిగితే, దేవుని యొక్క నిత్య రాజ్యములో మనం ఏమవుతామనంటే, దేవునితో సమానమైనటువంటి వారసులమయ్యి, ఏలేటువంటి వారంగా దేవుడు నిన్ను నన్ను తయారు చేస్తాడు. రూపాంతరపరుస్తాడు. ఏలడము రైన్ అని ఉంటది. రెవల్యూషన్‌లో ప్రకటన గ్రంథంలో. ఆయనతో పాటు యూ ఆర్ గోయింగ్ టు రైన్ విత్ క్రైస్ట్ అంటే యేసు క్రీస్తు ప్రభువారితో కూడా నీవు పరిపాలన చేయబోతేటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి అనుగ్రహిస్తా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సంగమా, నా ప్రియమైనటువంటి నా సహోదరులారా, సహోదరులారా, ఈ రాత్రి నేను ముగించే ముందు మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, భౌతికపరమైన విషయాల మీద మనస్సు కలిగి ఉంటున్నామా? ఆధ్యాత్మికమైన విషయాల మీద మనస్సు కలిగి ఉంటున్నామా? ప్రస్తుత విషయాల మీద మనస్సు కలిగి ఉంటున్నామా? లేదా భవిష్యత్తులో కలగబోయే విషయాల మీద మనం మనసు కలిగి ఉంటున్నామా? ఇంక మూడోది కూడా చూడండి. టెంపరరీ వర్స్ పర్మనెంట్. టెంపరరీ వర్స్ పర్మనెంట్ అంటే ఫిజికల్ వర్సెస్ స్పిరిచువల్, ప్రెజెంట్ వర్సెస్ ఫ్యూచర్, టెంపరరీ వర్సెస్ పర్మనెంట్. అంటే ఆధ్యాత్మికమైన విషయాలు అయినప్పటికీ లేదా తాత్కాలికమైనవి అయినప్పటికీ కూడా అది కేవలము ఒక క్షణానికి సంబంధించిన, ఒక పూటకి సంబంధించిన, లేదా ఇక తాత్కాలికమైన ఆనందానికి సంబంధించిన విషయాల మీద మనసు ఒకవేళ వెళ్తుందా? బ్యాడ్ బార్గెయిన్ అంటే తప్పుడు లేతే చెడు బేరాన్ని మనము కలిగి ఉంటున్నామా? ఎంత త్వరగా రాజీ పడిపోతున్నాము? ఎంత త్వరగా ఇష్టపడుతున్నాము? ఎంత త్వరగా జారిపోతున్నాము?
లోకంలో ఉన్నటువంటి ఆశలన్నీ గతించిపోతాయని దేవుడు ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నప్పటికీ కూడా మనము మన కేంద్రము లేదా మన ఫోకస్ దేని మీదకి వెళ్తుంది అని అంటే చాలా సార్లు వీటి మీదే మన మనస్సు కలిగి ఉంటున్నామేమో. ఆలోచన చేద్దాం ఒక క్షణం ఆలోచన చేద్దాం. యేసు క్రీస్తు ప్రభువారిలో దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? మనము అవగాహన చేసుకోగలుగుతున్నామా? ఒక బ్యాడ్ బార్గెయిన్ మనం చేసి ఎంత నష్టపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాము. దేవుడు రోమపత్రికలోని దాని తర్వాత ఆయా పత్రికల్లో ఎన్నో స్పష్టమైనటువంటి లేఖనాలను మనకి అనుగ్రహిస్తా ఉంటుంటే మనము ఏ రీతిగా మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాము? చూడండి ఎంత బ్యాడ్ బార్గెయిన్ చేశాడో. ఫ్యూచర్ రివార్డ్స్ అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి బహుమానాల్ని పక్కన పెట్టి తాత్కాలికమైనటువంటి ఆకలిని తీర్చుకోవడానికి ఏ రీతిగా ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడో అలాగా మనము కూడా కొన్నిసార్లు రాజీ పడుతున్నామా? ఒకసారి చదువుతారా? హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు ఒక మాట జ్ఞాపకం చేయండి ఒకసారి. మీ మీ బైబిల్ ఉంటే ఎవరైనా తీసి చదవండి. హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము 16వ వచనం ఎవరైనా తీసి చదివి వినిపించండి దయచేసి. హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము 16వ వచనం. చదువుతున్నారమ్మా ఎవరైనా? హెబ్రీ ఒక పూటి కోసము తన జ్యేష్ఠతపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. అబ్బా ఏంటంటే అండి ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు ఏమని రాస్తున్నాడు ఆయన కోసం? కొత్త నిబంధనలు ఏం రాస్తున్నాడు అని అంటే వ్యభిచారి అయినను అంటున్నాడు. ఎంత కఠినమైన పదాలు వాడేస్తున్నాడో చూడండి. ఎంత కఠినమైన పదాలు వాడుతున్నాడంటే వ్యభిచారి అయినను అలాంటి వాడు ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి అని అంటున్నాడు. అంటే చాలా వచనాలు ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు వచనాల్లోకి వెళ్ళట్లేదు కానీ కొన్నిసార్లు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము అబ్రహాము ద్వారాగా వారసులుగా ఇచ్చినటువంటి ఆధిక్యతను మనము కూడా చాలాసార్లు పాడు చేసుకుంటున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయము 16, 17 వచనాలు చూడండి ఒకసారి. శివ నువ్వు చదువుతున్నావు, బాగానే చదువుతున్నావు, చదువుతావా? రోమపత్రిక 8, 16, 17 వచనాలు. రోమా 8, 16, 17. మనము దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. వీఆర్ హెయిర్స్, వారసులము. యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఏం చేశాడు అని అంటే ఆ వారసత్వాన్ని నీకు నాకు అనుగ్రహించడానికి నిన్ను నన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని భూమి పునాదులు వేయబడక మునుపు ఆయన నిన్ను నన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని తగిన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే నిన్ను రక్షించుకొని నడిపిస్తా ఉన్నాడు. చాలా చిన్న విషయాలకి క్రైస్తవులైనటువంటి మనము రాజీ పడిపోతున్నామేమో. కొంచెంసార్లు భయం వేస్తూ ఉంటుంది నాకైతే. ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు ఇవన్నీ చుట్టూ చూసినప్పుడు చాలాసార్లు మనము రాజీ పడుతున్నామేమో ఎక్కువగా అని అనిపిస్తూ ఉంటాం. చాలా వచనాలు ఉన్నాయి. అంటే మనము బ్యాడ్ బార్గెయిన్ అంటే దేవునితో మనము వారసత్వాన్ని కలిగినటువంటి మనము అంటే ఏశావు బై బర్తే ఇవన్నీ వచ్చేసినాయి ఆయనకి. యాక్చువల్గా ఏమొచ్చేసినాయి బై బర్త్లో పుట్టుకతోటే ఏమొచ్చినాయి అంటే కుటుంబంలో అధికారాన్ని కలిగి ఉన్నాడు, ఆస్తిలో 2 భాగం ఉంది, అబ్రహాము యొక్క ఆశీర్వాదము ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న ఆహారం కోసం లేదా ఒక్క పూట ఆహారం కోసం తన హక్కుని అమ్ముకున్నటువంటి ఏశావు లాంటి వారము మనం కూడా జాగ్రత్త పడాలి. చివరి దినాల్లో ఉన్నటువంటి మనము తన కృపని మన పైన మెండుగా కుమ్మరించిన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని ఆ మాట రోమపత్రికలు ఇందాక మనం చూసాం, తనతో పాటు శ్రమ అనుభవిస్తే
ఆయన ఎలాగైతే ఈ భూమి మీద శ్రమ అనుభవించి తన యొక్క ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసి మనల్ని రక్షణార్థమై ఆయనతో పాటు ఏలడానికి తన ప్రాణాన్ని ఏ రీతిగా త్యాగం చేశాడో, బలి అర్పించుకున్నాడో, మనము కూడా ఆ విషయాలు, ఆ దృశ్యాలను మనం ముందు పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న విషయాలకి రాజీ పడకుండా ఉంటాం. చిన్న చిన్న పాపము, మనం ఆల్రెడీ 7 పాపాల గురించి లాంగ్ బ్యాక్ మనం మాట్లాడుకున్నాం. సులువుగా చెక్కులు పెట్టేటువంటి చిన్న చిన్న పాపాలు, కోపము, అసూయ, ద్వేషము, పగ, మాటలు తత్తరపాటు రావడము, మాటల్లో దొర్లిపోవడము, అసూయలో ఇతరుల మీద సరైనటువంటి భావాన్ని కలిగి ఉండకపోవడం, ఇవన్నీ నేను మళ్ళీ వాటన్నిటిలోకి వెళ్ళట్లేదు. అంటే మనం ఆల్రెడీ అవన్నీ అంతకుముందు కవర్ చేసుకున్నాము. మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, చిన్న చిన్న విషయాలు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏశావు వంటి వారు మీలో ఉన్నారేమో అని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నప్పుడు, మనము ఎవరి మీరంటే వారసులము, క్రీస్తుతోటి వారసులము, ప్రభుతో మనము ఆయన మహిమ రాజ్యములో, నిత్య రాజ్యములో మనం కూడా ఆయనతో పాటు ఏలేటువంటి వారము. చిన్న చిన్న విషయాలకి మనము పక్కన పెట్టి ప్రభుని చూసి ముందుకి సాగేటువంటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. కాబట్టి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ ద మరి విన్న వాక్యాన్ని బట్టి మరి చక్కగా మనము